పీరియడ్స్ లో చాలా మంది పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటారు. పీరియడ్ లో వచ్చే పెయిన్ ని మనం డిస్మెనోరియా అంటాం. సో ఈ కంప్లైంట్ చాలా కామన్. అలా అని కొట్టిపడేయకుండా ఎంత సఫర్ అవుతున్నారు అండ్ పీరియడ్ లో ఎలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని దీన్ని మనము ఫిజియోలాజికల్ పెథలాజికల్ అంటే ఏంటి అంటే, ఫిజియోలాజికల్ డిస్మెనోరియా అంటే నార్మల్ గా ఎండోమెట్రియం షెడ్ అయ్యి వెజైనాల్ నుంచి బయటికి రావడం కోసము యుట్రైన్ కంట్రాక్షన్స్ వస్తాయి. అంటే మన బాడీలో ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి ఆ ఎండోమెట్రియం షెడ్ అయిన ఎండోమెట్రియం ని బయటికి పంపించేస్తుంది. యూజువల్ గా పీరియడ్ లో పెయిన్ అనేది చాలా చాలా కామన్. సో దిస్ ఈస్ ఫిజియోలాజికల్. ఇంతవరకు కొంచెం ఇంటెన్సిటీ తోటి వస్తే చాలా నార్మల్. ఇదే ఇంటెన్సిటీ ఎక్కువైపోయి కొంతమందికి వామిటింగ్స్, మోషన్స్, ఆ పెయిన్ ఇంజెక్షన్స్ వేసుకొని హాస్పిటలైజ్ అవ్వాల్సినంత అవసరం కూడా పడుతుంది. చాలా మంది ఏమడుగుతూ ఉంటారంటే, పీరియడ్స్ లో పెయిన్ వస్తే మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా? సో పీరియడ్ లో వచ్చే పెయిన్ ఈస్ వెరీ వెరీ కామన్ అండి. దాని గురించి మీరు అస్సలే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ పథలాజికల్ అంటే ఐదర్ ఆ పెయిన్ ఎండోమెట్రియోసిస్ వలన కానీ, ఎడినోమయోసిస్ వలన కానీ, ఫైబ్రాయిడ్స్ వలన కానీ, ఈ 3 కండిషన్స్ తోటి అసోసియేట్ అయ్యి ఉంటేనే మీ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం తక్కువైపోతూ ఉంటుంది.